కాకినాడ జిల్లా పెద్దాపురంలో వీఆర్ఏలు ధర్నా చేశారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన వారికి వీఆర్ఓగా ప్రమోషన్ కల్పించాలని, నామినీ క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. సహాయం చేయలేదు. మరి ఈ ప్రభుత్వం చేస్తాను, కూడా ప్రభుత్వం చేస్తాను, అందరం కూడా ప్రభుత్వం గెలిపించుకున్నాము. కానీ కూడా ప్రభుత్వం వచ్చి ఇంచు 13 నెలలు అయింది కానీ మాకు ఏమీ చేయలేదు. ఏమీ లేదండి. మాకు గోడు కూడా పెద్ద గోధుమలు పండించే కాదు. ఎందుకంటే నామీలు చనిపోయిన వారికి వాళ్ళ పిల్లలు కానీ కొడుకులు కానీ నామీలు లేదు. తర్వాత పేసుకెళ్ళి ఇవ్వడము. మూడోది వీఆర్ఏ నుంచి అటెండర్లకి మేము డ్రైవర్లు కానీ ప్రమోషన్ ఇప్పిస్తాము అన్నది అసలు ఈ 13 నెలల్లో కూడా ఈ పోస్ట్ కూడా తీయలేదండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో నిన్నగా మనం వచ్చి సచివాలయ సిబ్బందికి 30,000 శాలరీ ఇస్తున్నారు. కానీ మేము ఉదయం నుంచి 24 గంటలు సాయంకాలం వరకు చేస్తున్నా కానీ 24 గంటలు మేము గుడ్లు ఉంటున్నా కానీ ఆ 10,200 తప్ప మాకు ఏమి లేదు. మరి మేము కుటుంబాన్ని పోషించాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. కనుక దయచేసి మాకు పేసీలు పిలిచవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మా బిడ్డలకి నామినీ పిలిచవలసిందిగా కోరుతున్నాము. తర్వాత విద్యార్థి నుంచి వీఆర్ఓ చదువుకున్న వారు అర్హులైన వారు అందరూ కూడా ప్రమోషన్ పిలిచవలసిందిగా కోరుతున్నాము. మరి సహకారం చేసినందుకు గవర్నమెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు. మరి గతంలో చేసే ప్రభుత్వం ఎందుకు మరి ఈసారి చేయకపోవడం వల్ల మాకు అందరికీ ఇబ్బందిగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవడంగా చాలామంది వీఆర్ఓలు అనారోగ్యంతో కూడా సరిపోతూ ఉన్నారు. కానీ వారి సరైన న్యాయం కూడా చేయలేకపోతున్నాం. మేము దయచేసి మమ్మల్ని గురించి మేము ఒక పరిశ్రమే కనుక మాకు కుటుంబాలు ఉన్నాయి కనుక దయచేసి మమ్మల్ని పరిగణించి మాకు సహాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ని ప్రాధాన్యపడుతున్నాం.